హాయ్ అండి. వెల్కమ్ టు యషిరస్ క్యూజిన్. ఈరోజు ఫిష్ ఫ్రై అండి. క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను. చాలా సింపుల్ ప్రాసెస్‌తో వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం అండి. దీనికోసం ముందుగా ఒక అర కేజీ చేపలు తీసుకున్నానండి. ఏ చేపలైనా పర్వాలేదండి. నీట్‌గా శుభ్రం చేసుకొని క్లీన్ చేసుకోవాలండి. వీటిని ఒక ప్లేట్‌లో తీసుకొని దీనిలో ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపును వేసుకోవాలండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇంకా మీకు స్పైసీగా కావాలంటే ఇంకాస్త కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ బియ్యపు పిండిని కూడా వేసుకోవాలి. బియ్యపు పిండి వేయడం వల్ల కాస్త క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇలా ఇవన్నీ కూడా వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. ఎక్కువగా వాటర్ వేయకూడదు. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై చేయడం కోసం ఆయిల్ని వేసి బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత మాత్రమే మనం ముందుగా కలిపెట్టుకున్న చేప ముక్కలను వేసుకోవాలండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆ కడాయికి సరిపడా చేప ముక్కలను వేసుకొని గరిటె పెట్టి వెంటనే తిప్పకూడదండి. ఇలా ఒక 5 నిమిషాలు వదిలేయాలండి. 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత చేప ముక్కల్ని టర్న్ చేసుకోవాలండి. ఇలా నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి అన్నీ కూడా. ఇలా తిప్పుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ చేప ముక్కల్ని ఒకసారి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా 10 నిమిషాలకి మనకి చేపలు అనేవి ఇలా ఫ్రై అయిపోతాయండి. ఈ కలర్ వచ్చేటప్పుడు తీసేసి వేడివేడిగా తింటే చాలా బాగుంటాయండి. చాలా క్రిస్పీగా వస్తాయి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా సింపుల్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పైన నిమ్మరసం వేసుకొని ఆనియన్స్తో గార్నిష్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఇలా అయితే తింటారండి. పులుసు కానీ ఎగురు కానీ పెడితే పిల్లలు అయితే అస్సలు తినరు కదండి. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.